Tally Lukesh SAP Software Training. ఎక్కువ మంది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే ఇలాగే ప్రాబ్లమ్స్. అంతా అయిపోయిన తర్వాత తిరుగుతా ఉంది. FB60 అర్థమైతే కాన్సెప్ట్ సింపుల్ అండి, పెద్దగా ఏమి ఉండదు. సింపుల్నే ఉంది, బట్ అదే నాకు ఒక్క డౌట్ వచ్చింది, పర్చేసెస్ ఎందుకు వచ్చిందని నాకు. అంటే ఓన్లీ పర్చేస్ అంటే మెటీరియల్కి వస్తుంది కదా అని అట్లా అనుకున్నా. అట్లే ఉండదు కాన్సెప్ట్. బ్యాక్ పర్చేస్ టీడీఎస్ అన్నట్టు వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, సో ఇప్పుడు దాన్ని మనం 9,000 కదా ఉండేది, కావాలంటే మనం బ్యాక్ వెళ్ళి చూద్దాం. /n FB L1N ఎగ్జిక్యూట్ పర్సన్ తీసుకోండి, ప్రియా ప్రైవేట్ లిమిటెడ్. చూసారా 9,000 ఉంది. ఇంకా 9 అంటే ఆ 1,000 రూపీస్ గవర్నమెంట్కి టీడీఎస్ పే చేసి రిమైనింగ్ 9,000 అనేది ఆ పర్సన్కి ఇవ్వాలి. సో ఇక్కడ 9,000 అనేది కాకుండా మనం 8,000 మాత్రమే ఇవ్వాలి, అంటే గవర్నమెంట్కి పే చేసేయాలి రిమైనింగ్ అమౌంట్. చూడండి, F' పేమెంట్ F'53 /n F'53 మాన్యువల్ చేస్తున్నాను. ఇక్కడ 9,000 కాదు 8,000 ఇవ్వాలి, ఇన్వాయిస్ లెవెల్లో పేమెంట్ లెవెల్లో, అండ్ 1,000 కట్టవంగా. బట్ 8,000 ఇచ్చినా ఆడ టోటల్ అమౌంట్ క్లియర్ అయిపోతుంది. ఇన్వాయిస్ లెవెల్లో 1,000, పేమెంట్ లెవెల్లో 1,000 కట్ చేసినట్టు. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూసారా, 0 అయిపోయింది. బట్ 9,000, బట్ కానీ 8,000 ఇచ్చాం, అంటే ఇన్వాయిస్ లెవెల్లో 1,000, పేమెంట్ లెవెల్లో 1,000, అమౌంట్ ఎంటెడ్ 8,000, అసైన్డ్ 8,000. సేవ్. ఇది ఒకసారి ఓపెన్ చేసి వాల్యూ డేట్ సేవ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి FB L1N అది క్లియర్ అయిపోయి ఉంటుంది. /n FB L1N ఎగ్జిక్యూట్. చూడండి క్లియర్ అయిపోయింది. కదా 9,000 క్లియర్ అయిపోయింది. ఇది అండి. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది, టీడీఎస్ అనేది ఏ విధంగా కట్ అవుతున్నది ఇక్కడ షో చేయడం జరిగింది. ఓకేనా, టుమారో GST డిస్కస్ చేద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా? ఓకే సార్, ఫైన్. క్లియర్ అండి. ప్రాక్టీస్ చేస్తే